ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ఒంటరిగా పెరిగిన వాడికి ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాను. అది అప్పుడు. ఇప్పుడు నువ్వు నా భర్తవి, వర్ధన్ కుటుంబానికి అల్లుడివి. అంటే నా కుటుంబం అంతా నీ కుటుంబం కూడా. నువ్వు అందరితో కలిసి ఉండాలి రవి. లేదక్కి, నేను ఎప్పటికీ ఫ్యాక్టరీ వర్కర్ యాదగిరి కొడుకునే. చెప్పాను కదా, మీ అన్నయ్య ఏదో ఎమోషనల్ మూమెంట్లో నన్ను యాక్సెప్ట్ చేశాడే తప్ప తనలో ఇంకా ఎక్కడో నాతో డిటాచ్మెంట్ కనిపిస్తుంది. అదేం లేదు రవి, అన్నే మన పెళ్లి సంతోషంగానే చేశాడు. నేను కాదనలేదు. కానీ తర్వాత లేనివాడికి నా చెల్లెల్నిచ్చాననే గిల్టు ఇంకా తనలో అలాగే ఉంది. అంతెందుకు, బయట జనాలు కూడా అదే మాట్లాడుకుంటున్నారు. నేను నీ ఆస్తి కోసం నిన్ను వలలో వేసుకునే పెళ్లి చేసుకున్నాననే అనుకుంటారు. కమాన్ రవి, జనాలు ఏమనుకుంటే మనకెందుకు? మనకి మన ప్రేమ ముఖ్యం, మన లైఫ్ ముఖ్యం. కొన్ని రోజుల వరకు బాగానే ఉంటుందక్కి. ఆ తర్వాత ఇలాంటి విషయాల్లోనే గొడవలు మొదలవుతాయి. నీకు నాకు మధ్య అలాంటి పరిస్థితి రాకూడదు. అలా రాకుండా ఉండాలంటే మనం ఇక్కడ ఉండకూడదు. రవి, అవునక్కి, నువ్వు ఎప్పటికైనా నా భార్యగా నా ఇంట్లోనే ఉండాల్సిన దానివే కదా. అదే నాకు గౌరవం. అందుకే మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ మనం పెళ్ళైన వెంటనే మన ఇంటికి వెళ్ళిపోవాల్సింది. కానీ అత్తయ్య కిడ్నాప్ అవ్వడం, గొడవలు అవడం వల్ల ఇక్కడే ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు అదంతా క్లియర్ అయిపోయింది కాబట్టి ఇక మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. అది కాదు రవి, నేను చెప్పేది ఒకసారి విను. నాకు కూడా అత్తారింట్లో ఉండడమే గౌరవం, మర్యాద. నాకు కూడా అక్కడికి రావడానికి ఏ అభ్యంతరం లేదు. కానీ ఏంటక్కి, ఇక్కడున్న సౌకర్యాలు అక్కడ ఉండవనా? నాకు సౌకర్యాలు ముఖ్యం కాదు రవి, నువ్వు ఉంటే చాలు. కాకపోతే అమ్మా నాన్నలు మాకు చిన్నప్పుడే దూరమయ్యారని నీకు తెలుసు కదా. దేవుడి దయ వల్ల మా కోసం గౌరీ శంకర్లలా దగ్గరయ్యారు. అందుకే చిన్నప్పుడు మిస్ అయిన ప్రేమనంతా వాళ్ళకి దగ్గరగా ఉండి ఇప్పుడు పొందాలనుంది. ఆ ఒక్క కారణంతోనే ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నాను. అబ్బా, దీని సెంటిమెంట్ డ్రామా వినలేక చేస్తున్నాను. ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడినాకి? నేను నీ కోరికను కాదనలేను. నా మనసును చంపుకొని నా ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి ఇల్లరికి పల్లుడుగానూ ఉండలేను. అదే ఆలోచిస్తున్నాను. రవి, అసలు నువ్వు ఇంత డిస్టర్బ్డ్గా ఎందుకున్నావో నాకు అర్థం కావడం లేదు. నాన్నతో మాట్లాడితే కానీ నువ్వు ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటపడి నార్మల్ అవ్వవు. రా వెళ్దాం. అకి ఆగు, నేను చెప్పేది విను ప్లీజ్. రా రవి, నేనేం విను. రా అకి ప్లీజ్ రా. అక్కి, నా మాట విను. అన్నయ్య, నువ్వు మమ్మల్ని అనుమానిస్తున్నావా? మేం తప్పుదారిలో వెళ్ళిన మాట నిజమే అన్నయ్య. కానీ మా తప్పు తెలిసాక ఇంకా జన్మలో మేము ఆ దారిలో నడవము. మేము నీ తమ్ముళ్ళం అన్నయ్య. నాకు మీ మీద నమ్మకం ఉందిరా, అలాగే భయం కూడా ఉంది. ఆ మాయ సామాన్యురాలు కాదని తెలిసింది. అందుకే మిమ్మల్ని ఎక్కడ ట్రాప్ చేస్తుందో అని భయం, అంతే. సరే, మీరైతే కాస్త జాగ్రత్తగా ఉండండి. సరే అన్నయ్య. థ్యాంక్ యూ వాసు, ఐ విల్ కాల్ యూ బ్యాక్. శంకర్ సార్, ఇన్ఫార్మర్ కాల్ చేశాడు. కాల్ చేశాడు సార్. మా అయ్యకి సపోర్ట్ చేస్తుంది ఎవరో చెప్పాడా? అది అతను రా రవి, అక్కి ప్లీజ్. నేనేం విను. రా. రేయ్, అక్కీకి ద్రోహం చేస్తావా? తిన్నింటి వాసా లెక్క పెడతావా? రాస్కెల్, నిన్ను చంపేస్తాను. శంకర్
ఈ జిండే శంకర్ చూసే చూపుల్లో ఏదో తేడా. ఐ థింక్ నా గురించి అసలు నిజం తెలిసిపోయిందేమో అనుకుంటా. ఫ్రెండ్, అన్నయ్య, శంకర్ గారు చూడండి ఇంటర్లోడు ఏమంటున్నాడు. రవి ఏమన్నావు? అకి పాప వీడు నిన్నేమన్నా అన్నాడా? నాన్న నార్మల్గానే ఉన్నాడంటే నాన్నకు నిజం తెలియలేదన్నమాట. వెరీ గుడ్. ఏమనలేదు మావయ్య, తనని తానే తక్కువ చేసుకుంటున్నాడు. అర్థం కాలేదక్కి. ఏం లేదన్నయ్య, పెళ్ళాక కూడా ఇంకా మన ఇంట్లోనే ఉంటుంటే తనకి ఇల్లరికంలో ఉన్న ఫీలింగ్ కలుగుతుందంట. అందుకే మన ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నాడు. మన ఇంటికి అంటే ఇది నీ ఇల్లు కాదా రవి? పెళ్ళైపోయాక నా ఇల్లే తనిల్లు అవుతుంది కదా బి. నో, అది ఇంకెవరికైనా కావచ్చు. ఆకాంక్ష వర్ధన్ ఎప్పుడూ వర్ధన్ కుటుంబ వారసురాలే, ఈ ఇంటికి మహారాణి. ఆ విషయం అయితే నేను ఒప్పుకుంటాను అభయ్ బాబు. అకి పాప ఎప్పటికీ ఇంటి మహారాణియే, మా ఇంటికి మహారాణియే. ఆ విషయం మీ అబ్బాయికి అర్థమయ్యేలా చెప్పండి. తను మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తున్నాడని నా చెల్లెల్ని కూడా అదే లైఫ్లోకి తీసుకెళ్ళాలి అంటే నేను ఒప్పుకోను. అన్నయ్య, ఇదే నీతో ప్రాబ్లం. రవి మంచివాడని తెలిసినా నేనెక్కడ కష్టపడతాను అని తనని కంప్లీట్గా యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు. ఆ విషయంలోనే రవి కూడా ఫీల్ అవుతున్నాడు. ఇక్కడ ఉండడానికి ఇబ్బంది పడుతున్నాడు. మీరే చెప్పండి నాన్న, మీ అల్లుడి గారి గౌరవానికి ఇక్కడేం తక్కువైంది? మీరే చెప్పండి నాన్న, మీ అల్లుడి గారి గౌరవానికి ఇక్కడేం తక్కువైంది? అది మొన్నటి వరకు డ్రామా ప్లే చేశాం కదా, అదే ఫ్లోలో అనేసాను. రవి, అక్కి పాప ఎక్కడ ఉండాలనుకుంటుందో అక్కడే ఉంటుంది. నువ్వు తనని ఏ విషయంలోనూ బలవంత పెట్టద్దు. అది కాదు నాన్న, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉండటమే మంచిది. ఏం జిండే సార్, ఇప్పుడు మీకంతా తెలిసిపోయింది కదా. మీరే చెప్పండి, నేను ఈ ఇంట్లో ఉండటం కరెక్టేనా? నమ్మకమైన శత్రువు బయట ఉండడం కంటే ఇంట్లో ఉండడమే మంచిది రవి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.